రామచంద్రపురం మండలంలో గల శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో అవినీతి జరిగింది అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో స్థానిక కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు కొంతమంది గ్రామస్తులు అవినీతి జరిగాయని, దానికి పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయని తెలపడంతో దానిపై మంత్రి స్పందించి వెంటనే కమిటీ వేసి విచారణ జరపమని ఆదేశించారు. రాజమండ్రి డివిజనల్ జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న ఏవి సుబ్బారావు పర్యవేక్షణలో టీం ద్రాక్షారామ భీమేశ్వర టెంపుల్ వద్దకు వచ్చి సుమారు గ్రామస్తులు 25 మంది దేవస్థానపు అవినీతి జరిగింది అంటూ ఆరోపణలు వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే అందరి దగ్గర ఆరోపణలు రాతపూర్వకంగా తీసుకొని అవన్నీ ఫైల్ చేసుకుని సోమవారం స్పెషల్ టీం వచ్చి దీనిపై విచారణ చేపడతారని చెప్పారు. నా పేరు కె సుబ్బారావు, రీజనల్ జాయింట్ కమిషనర్ దేవాదాయ శాఖ రాజమహేంద్రవరం. ఈరోజు ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం సంబంధించినటువంటి ఈవో మీద వచ్చిన ఆరోపణకు సంబంధించి గౌరవ మంత్రివర్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఎంక్వైరీ చేయాల్సిందిగా నాకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. ఆ మేరకు ఇక్కడికి ద్రాక్షారామం మనకి ఈ పిటిషన్దారులని వారిని కూడా వారికి నోటీస్ ఇచ్చి వారందరూ పిలిపించడం జరిగింది. అయితే ఈ విచారణ సమయంలో వారు ఇచ్చేటువంటి ఆరోపణలు ఏం చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలుగానే ఉన్న వివరాలు ఏమైనా ఇస్తున్నారా అనే అంశాలని ఈరోజంతా ఎంక్వైరీ చేయడం జరిగిందండి. అవన్నీ కూడా కంప్లీట్గా మనం ప్రధాన అభియోగాలన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత కమిషనర్ గారు ఫర్దర్గా ఏం చేశారంటే, గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ దేవాలయంలో ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి కనుక ఏం జరిగిందనే అంశం మీద దృష్టి పెట్టడానికి దీనికి నాతో అదనంగా మరొక 5 మెంబర్స్ని కమిషనర్ ఆఫీస్ నుంచి సిబ్బందిని ఈ టీం కింద వెరిఫై చేయడం, రికార్డ్స్ వెరిఫికేషన్ కోసం ఇవ్వడం జరిగింది. వారు సోమవారం నుంచి ఈరోజు మేము ఏదైతే సాక్ష్యాధారాలు తీసుకున్నామో ఇవన్నీ క్రోడీకరించి ఒక ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క అంశానికి సంబంధించి ఏ రికార్డ్స్ వెరిఫై చేయాలనేది మన టీం వస్తుంది. ఆ టీంకి సోమవారం నుంచి రికార్డ్స్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. తర్వాత మనం ప్రధాన అంశాల మీద ఆరోపణలో ఆ రికార్డుతో కంపేర్ చేసుకున్న తర్వాత ఎంక్వైరీ నివేదికని కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రస్తుతానికి టీం వేస్తున్నారండి? టీం వేశారు ఆల్రెడీ, ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆల్రెడీ కమిషనర్ గారు 5 కమిటీలు వేసేసారండి ఆల్రెడీ. వారు రేపు సోమవారం ఉదయం నుంచి మనకి రికార్డ్ చేస్తారు. అంటే మనకు ప్రధాన ఆరోపణలు ఏంటనే దాని మీద క్రోడీకరించడానికి ఈరోజు నేను వాళ్ళందరితో సమావేశం చేసి ఎంక్వైరీలో అంశాలు తీసుకోవడం జరిగిందండి. దీన్ని మనం రెడీ చేసుకుని రికార్డ్స్ పరిశీలన చేయడానికి వాళ్ళ టీం వస్తారు.